రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఇక రాజకీయంగా ఈ అంశం చర్చగా అయితే మారుతుంది. ఇక వరుసగా హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ విచారణతో ఈ కేసులో అయితే కొత్త అంశాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా ఇదే కేసులో సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా అయితే మారింది. కాగా నోటీసులపై అయితే సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు తప్పకుండా హాజరవుతారని పోలీసులకైతే సహకరిస్తారని ప్రకటించారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావుకు సిట్ ఇచ్చిన నోటీసులో చిన్న తప్పిదం జరిగింది. సంతోష్ పేరు ప్రస్తావించిన సిట్ అధికారులు మాజీ ఎంపీ అని మెన్షన్ చేయలేదు. పోనీ ఏ హోదా మెన్షన్ చేయకంటే ప్రాబ్లం కాదు. ఇక్కడ మాత్రం నోటీసులో సంతోష్ రావును ఎంపీగానే ట్రీట్ చేయడం సంచలనంగా మారింది. జోగినిపల్లి సంతోష్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ అని ఉంది. మరి సిట్ మర్చిపోయిందా లేదా టెక్నికల్ గా మిస్టేక్ అనేది సందేహంగా ఉంది. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావుకు సిట్ ఇచ్చిన నోటీసులో చిన్న తప్పిదం జరిగింది. సంతోష్ పేరు ప్రస్తావించిన సిట్ అధికారులు మాజీ ఎంపీ అని మెన్షన్ చేయలేదు. పోనీ ఏ హోదా మెన్షన్ చేయకుంటే ప్రాబ్లం కాదు. ఇక్కడ మాత్రం నోటీసులో సంతోష్ రావును ఎంపీగానే ట్రీట్ చేయడం సంచలనంగా మారింది. జోగినిపల్లి సంతోష్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ అని ఉంది. మరి సిట్ మర్చిపోయిందా లేదా టెక్నికల్ గా మిస్టేక్ అనేది సందేహంగా ఉంది.